హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. మేము రీసెంట్గా అయితే చిల్పంలోని బౌద్ధ మఠంకి విజిట్ అయ్యాము. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిల్లా డిస్టిక్లో ఉంటుంది. రూపా అనే విలేజ్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది చుట్టూ కొండలతో పర్వతాలతో కూడి ఉంటుందండి. ఇక్కడ ప్రాంతీయ పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ మెయిన్గా వచ్చేసి లోసర్ అనే పండుగ, అంటే టిబెట్ న్యూ ఇయర్ అనే పండుగని చాలా చాలా ఘనంగా జరుపుకుంటారండి ఈ మఠం దగ్గర. ఈ మఠం అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధ ధర్మం ఎంత బలంగా ఉందో కూడా చూపిస్తుందండి. ఈ మఠం అంతా కూడా రంగురంగుల చిత్రాలతో, బుద్ధుని విగ్రహాలు, ప్రార్థన చక్రాలతో కూడా ప్రత్యేక ఆకర్షణని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ బౌద్ధ భిక్షువులు నివసిస్తారు. వాళ్ళు ధ్యానం, బౌద్ధ గ్రంథాల అధ్యయనం, ప్రార్థనను నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. ఈ బౌద్ధం ముఖ్యంగా కరుణ, అహింస, ఆత్మశుద్ధి, జ్ఞాన సాధన వంటి బౌద్ధ మూల సిద్ధాంతాలను బోధిస్తుంది. ఈ మఠం అంతా కూడా టిబెట్ నిర్మాణ శైలిలోనే ఉంటుందండి. లోపల బుద్ధుని బోధిసత్వాలు విగ్రహాలు, బౌద్ధ జీవిత ఆధారంగా చేసిన గోడ చిత్రాలు, ధ్యాన మందిరం అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చిత్రీకరించిన చిత్రాలతోటి చదువులేని ప్రజలకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. జరుపుకునే మెయిన్ పండుగలు వచ్చేసి లోసరు, మీకు ఇంతకుముందు చెప్పాను, టిబెట్ నూతన సంవత్సరం అనేసి. ఇంకోటి వచ్చేసి బుద్ధ పౌర్ణమి అండి. చాలా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఇక్కడైతే. ఇక్కడ మోన్పనే కాకుండా షెర్దుక్పెన్ వంటి గిరిజన వాళ్ళు కూడా ఉంటారండి, నివసిస్తారు ఇక్కడైతే. ఈ మఠం అయితే ప్రశాంతతకు ఒక చిరునామాగానే చెప్పుకోవచ్చండి. ఈ మఠం అయితే 3 అంతస్తులు గలది. మేము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వెళ్ళలేదు. అక్కడ భిక్షువులు భజన చేయడము, ధ్యానం చేయడం చూసి మేమైతే ఫస్ట్ పైకి వెళ్ళాము. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామండి, లాస్ట్ ఫ్లోర్కి. అక్కడ ఒక మెయిన్ రూమ్ ఉంది, అదైతే క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి మేము అక్కడ ఏ దేవుడు అన్నది విగ్రహం ఉందో మేము చూడలేకపోయాము. సెకండ్ కింది ఫ్లోర్కి వచ్చేసరికి ఒక మెయిన్ రూమ్ ఉండేసి దానికి 4 సైడ్స్లో ఇంకో చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయండి. ఆ చిన్న చిన్న రూమ్స్లో అండి డాకిని సింగముఖ, డాకిని కురుకులే అనే దేవుని విగ్రహాలు స్థాపించబడినవి ఉన్నాయి. కిందికి వచ్చామండి మేము, లాస్ట్ డౌన్ ఫ్లోర్కి వచ్చాము, గ్రౌండ్ ఫ్లోర్కి. అక్కడ మేము వచ్చేసరికి అదైతే క్లోజ్ అయి ఉంది. భిక్షువులు భజన ధ్యానం చేసి వెళ్ళిపోయారు, లాక్ వేసి వెళ్ళిపోయారు. చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో, వాళ్ళ కలరింగ్ కానీ వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇదండి బౌద్ధుని మఠం గురించి హిస్టరీ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.